ISIS. They claim destruction to millions of people. ఈ క్రూరమైన ఉగ్రవాద సంస్థ పిడికిలిలో రెండు దేశాలున్నాయి, సిరియా ఇంకా ఇరాక్. వీరి ఆర్మీ ప్రపంచంలోనే 4th స్ట్రాంగెస్ట్ ఆర్మీ. అంటే మనం తోపు అనుకుంటున్న ఇజ్రాయెల్ కంటే పవర్ఫుల్ వీళ్ళు. వీరి తీవ్రవాద ఉనికి 84 కంటే ఎక్కువ దేశాల్లో వ్యాపించి ఉంది. అలాగే వీరి ఆర్గనైజేషన్కి సంబంధించి డైలీ ఇన్నింగ్స్ చూస్తే $3 మిలియన్ కంటే ఎక్కువగానే ఉంది. సో ఇలాంటి ఉగ్రవాద సంస్థ గురించి అమెరికా ప్రెసిడెంట్ 2019లో ఏమన్నాడో తెలుసా? ISISని ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తాను అని. ISIS లీడర్ అబూ బకర్ అల్ బగ్దాదీ ఈ అమెరికా వాళ్ళ చేతుల్లోనే ఒక పిరికివాడిగా చనిపోయాడు. దీని గురించి ట్రంప్ మామ ఏ విధంగా స్పందించాడో మీరు చూడండి. Abu Bakr al-Baghdadi is dead. He was the founder and leader of ISIS. He died like a dog. He died like a coward. డొనాల్డ్ ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన తరువాత ప్రపంచంలో ప్రతి మీడియా ఒకటే డప్పు, బగ్దాదీ చనిపోయాడు కనుక ISIS పూర్తిగా అంతరించిపోయింది అని. కానీ ట్రంప్ మామ ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన 4 ఏళ్లకే మన ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు 2 ఉగ్రవాదులను పట్టుకొని వీళ్ళ మోటో ఏంటని ఇన్వెస్టిగేట్ చేస్తే ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద టెర్రర్ అటాక్ చేయాలనేది వీళ్ళ ప్లాన్ అని తెలిసింది. అండ్ ఇంకాస్త లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది వీళ్ళందరూ కూడా అంతరించిపోయింది అని భ్రమపడుతున్న ISIS తీవ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులు అని. షాక్ ఏంటంటే మన ఇండియాలోనే కాదు, అక్టోబర్ 16, 2023న బ్రెజిల్లో 2 ISIS వ్యక్తులు పట్టుబడ్డారు. అఫ్కోర్స్ వాడిని బహిరంగంగా మట్టుబెట్టారనుకోండి, అది వేరే విషయం. ఇంతేకాదు అదే సంవత్సరం ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్, కాంగో, సిరియా ఈ విధంగా ప్రపంచమంతటా ఈ ISIS దాడులు కంటిన్యూగా పెరుగుతూనే పోతున్నాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పెద్దన్న అమెరికా ISIS అంతరించిపోయింది అని బహిరంగంగా ప్రకటన ఇచ్చినప్పటికీ ఈ ISIS ఇంకా ఎలా ప్రాణాలతోనే ఉంది. ISIS వెన్నెముక బగ్దాదీ చనిపోయినప్పటికీ వీళ్ళు ఎలా నిలబడి ఇంత వేగంగా ఎలా వ్యాపిస్తున్నారు? ఇవన్నీ చూస్తుంటే అమెరికా అసలు ISISని నాశనం చేసిందా లేదా అనే ఈ ప్రశ్నకు జవాబు వెతికితే కాస్త అవునని చెప్పొచ్చు, అట్ ది సేమ్ టైం కాదని కూడా చెప్పొచ్చు. ISIS చీఫ్ బగ్దాదీ అంతం జరిగింది, కానీ ఆ ఆపరేషన్లో భాగంగా అమెరికా ఒక పెద్ద తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ISIS 2 సరికొత్త స్ట్రాటజీలను కనుక్కొని వాటిని అనుసరించడం మొదలుపెట్టింది. అవి ఎంత సక్సెస్ అయ్యాయంటే ఇప్పటికీ ఈ ఆర్గనైజేషన్ ఒక క్యాన్సర్లా వ్యాపిస్తూనే ఉంది. దీనికి అమెరికా కూడా ఒక అడ్డుకట్ట వేయలేకపోతుంది. అక్టోబర్ 2019న డొనాల్డ్ ట్రంప్ బహిరంగ ప్రకటన చేశాడు. ISIS ఫౌండర్ ఇంకా లీడర్ అబూ బకర్ అల్ బగ్దాదీని US స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు సిరియాలో అంతమొందించారు అని. ఈవెన్ అతన్ని మట్టుబెట్టడం అమెరికా టాప్ ప్రయారిటీ. కానీ ఇది సగం స్టోరీనే. ఎందుకంటే నిజానికి ఈ ఆపరేషన్ విషయంలో అమెరికా సింగిల్గా క్రెడిట్ తీసుకుంటుంది. బట్ ఈ ఆపరేషన్లో ప్రపంచంలోని సగం దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే దాదాపు 86 దేశాలు ఈ ఆపరేషన్లో అమెరికాకి చేదోడుగా ఉన్నాయి. అయితే కామెడీ ఏంటంటే ఈ బగ్దాదీ అంటే ISIS లీడర్ కుక్కకి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్, నిజం. మొత్తంగా ఈ ఆపరేషన్ దాదాపు 2 గంటల పాటు సాగింది. ఈవెన్ బగ్దాదీ చనిపోయినప్పుడు అతనే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి 15 నిమిషాల DNA టెస్ట్ ఇంకా శరీరంపై నుండే గుర్తులు ఇవన్నీ ధృవీకరించి అది బగ్దాదీనే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. అలాగే ఈ DNA టెస్ట్ కంపారిజన్ కోసం ఆల్రెడీ వారి దగ్గరున్న బగ్దాదీ అండర్వేర్ DNAతో కంపేర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ విధంగా 100% కాదు 101% బగ్దాదీ చనిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తరువాతే ఆ వార్త ప్రపంచం ముందుకొచ్చింది. బట్ అప్పుడే సినిమా అయిపోలేదు. ఆ లీడర్ చనిపోయినా కూడా ప్రపంచం మొత్తం వీరి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ISIS ఒక ఉగ్రవాద సంస్థ కంటే ఎక్కువ ఒక రిలీజియస్ ఐడియాలజీగా మారిపోయింది. అంటే ఒక మతపరమైన భావజాలంగా మారిపోయింది. అందుకే బగ్దాదీ చనిపోయిన తర్వాత 4 క్యాలిఫ్లు అంటే 4 లీడర్లు ISIS సంస్థను కొనసాగించారు. అందులో బగ్దాదీ చనిపోయాక 2వ క్యాలిఫ్గా అబూ ఇబ్రహీం అల్ అస్మి అల్ ఖురేషీ అయ్యాడు. అయితే ఫిబ్రవరి 2, 2022న US ఫోర్సెస్ ఇతనుండేది కనుక్కొని ఇతన్ని చుట్టుముట్టారు. దెబ్బకి బగ్దాద్ లాగా ఇతను కూడా బాంబుతో తన్ను తాను పేల్చుకొని ఆత్మాహుతి చేసుకున్నాడు. తర్వాత 3వ క్యాలిఫ్గా అబూ అల్ హసన్ అల్ అష్మి అల్ ఖురేషీ అయ్యాడు. ఇతను కూడా US ఫోర్సెస్ భయంతో తనకు తాను బాంబు పేల్చుకొని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఇంకా 4వ క్యాలిఫ్ అబూ అల్ హుసేన్ అల్ హుసేని అల్ ఖురేషీ అక్కడి లోకల్ గ్రూప్ అయిన తారిర్ అల్ షామ్తో జరిగిన ఫైట్లో చనిపోయాడు. ఆ విధంగా ఒకరి తరువాత ఒకరు వరుసగా లీడర్లందరూ చనిపోయారు. అందుకు ఒకే ఒక కారణం అమెరికా ఫోర్సెస్. అయితే ఈ లీడర్స్ అంతా చనిపోయిన తీరుని మీరు బాగా గమనించారా? ఎస్, అమెరికా లీడర్లని ముఖ్యంగా టార్గెట్ చేసుకుంది. ఎందుకంటే పెద్ద వింతేమీ లేదు, యుద్ధ భూమిలో రాజు లేదా లీడర్ని పట్టుకుంటే చాలు సైన్యమంతా లొంగిపోతుంది. సో అమెరికా ప్రతిసారి వారి స్థావరాలు, వారి మనుషులు లేదా వారి ప్లాన్ల మీద ఎక్కువగా దృష్టి పెట్టలేదు. లీడర్ని ఎలా ఏసేయాలి అనే విషయంపైన మాత్రమే దృష్టి పెట్టింది.
సో అనుకున్నట్లుగా వరుసగా పుట్టుకొచ్చిన లీడర్లందరినీ పైకి పంపిస్తూ వచ్చింది. అయితే ఇదే అమెరికా చేసిన అతిపెద్ద పొరపాటు. ఎందుకంటే ఈ విషయాన్ని ఐఎస్ఐఎస్ బాగా పసిగట్టింది. వీళ్ళ లీడర్ ఎవరు, ఏం మాట్లాడుతున్నాడు, ఎలా ఉంటాడు, ఇవన్నీ కూడా అమెరికాకి తెలుసు. అందువల్ల అమెరికా ఎలాగోలా ఆ పుట్టుకొస్తున్న లీడర్లని పట్టుకొని మట్టు పెడుతూ వచ్చింది. ఈ వాసన పసిగట్టిన ఐఎస్ఐఎస్ సంస్థ ఈ 4 కాలిఫ్ల అంతం తరువాత వాళ్ళ లీడర్ ఎవ్వరికీ తెలియకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ 5వ కాలిఫ్ ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. బట్ అతని పేరు మాత్రం తెలుసు. అతనే అబూ హఫ్స్ అల్ అష్మి అల్ ఖురేషి. ఇతన్ని ఫేస్లెస్ కాలిఫ్ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో ఇతనికి సంబంధించిన ఎలాంటి కన్ఫర్మ్డ్ పిక్చర్ లేదు. అలా చివరికి వరుసగా ఐఎస్ఐఎస్ కాలిఫ్లను మట్టుబెట్టినా కూడా కంటికి కనపడని కాలిఫ్ ఈసారి అడ్డంగా నిలబడిపోయాడు. అందుకోసమే మొదటి కాలిఫ్ అయిన బగ్దాదీని మట్టుబెట్టడానికి చేపట్టిన కైలా ముల్లర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయినా కూడా ఒక ఫెయిల్యూర్గా నిలిచిపోయింది. ఎందుకంటే అమెరికా ఐఎస్ఐఎస్ని పూర్తిగా నిర్మూలించలేకపోయింది. అలాగే మనం చూసుకుంటే ప్రతిరోజు క్యాన్సర్లా వేగంగా వ్యాపిస్తున్న ఐఎస్ఐఎస్కి కారణం వారి నిర్మాణ రహస్యం. ఎందుకంటే ఐఎస్ఐఎస్ ఒక అల్ట్రా కన్జర్వేటివ్ సలాఫీ ముస్లిం సెక్ట్ ఐడియాలజీకి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది 2004లో అబూ ముసబ్ అల్ జర్కావి అనే వ్యక్తి ఇంకొక టెర్రరిస్ట్ గ్రూప్ అయిన అల్ ఖైదా నుండి విడిపోయి నిర్మించాడు. ఆ టైంలో ఈ సంస్థని అల్ ఖైదా ఇరాక్ అని పిలిచేవారు. అయితే 2010లో అల్ ఖైదా మీద ఎయిర్ స్ట్రైక్స్ వల్ల జర్కావి చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ సంస్థకు నాయకత్వ బాధ్యతలు అబూబకర్ అల్ బగ్దాదీ స్వీకరించాడు. ఇతను తర్వాత 2010లో మెజారిటీ ఇరాక్ ఇంకా సిరియాని ఆక్రమించుకున్నాడు. సో చరిత్రాత్మక దండయాత్ర తరువాత బగ్దాద్ తనకు తాను ఇస్లామిక్ స్టేట్ కి సంబంధించిన మొదటి కాలిఫ్ గా ప్రకటించుకున్నాడు. అతను ఆక్రమించుకున్న భూమిని అంతా కూడా కాలిఫేట్ గా డిక్లేర్ చేశాడు. అంటే ఆ భూమి అంతా కూడా అండర్ ఇస్లామిక్ రూల్లో ఉంటుంది, అలాగే ఉంది అని. ఆ తర్వాత అల్ ఖైదా ఇరాక్ గా ఉన్న సంస్థ ఐఎస్ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాగా మారిపోయింది. మొదట్లో చెప్పినట్లు ఈ కొత్త ఐఎస్ఐఎస్ గతంలో కంటే ప్రమాదకరం అని ఎందుకన్నానంటే వీరి ఐడియాలజీ ప్రపంచం మొత్తం ఒక క్యాన్సర్లా వ్యాపిస్తూనే ఉంది. వీరి ఐడియాలజీ ఏంటంటే ప్రజలను డైరెక్ట్ గా వారి ఆర్మీలోకి భర్తీ చేయడం. ఐఎస్ఐఎస్ నార్మల్ గా భూములను ఆక్రమించుకుంటూ ఉంటుంది. ఆపై అక్కడి ప్రజలను 2 విధాలుగా వారి సైన్యంలోకి దింపుకుంటారు. ఒకటి బలవంతంగా నియమించుకుంటారు, రెండోది రాడికలైజేషన్ అంటే వారికి బ్రెయిన్ వాష్ చేసి తప్పుదోవ పట్టించి వారి ఆర్మీలోకి రిక్రూట్ చేసుకోవడం. ఆ విధంగా ఈ హెవీ రిక్రూట్మెంట్ పీక్ లో ఉన్నప్పుడు ఐఎస్ఐఎస్ కి 2 లక్షల కంటే ఎక్కువ ఆర్మీ ఉండేది. మిడిల్ ఈస్ట్ ఇంకా ప్రపంచంలోనే 4వ పవర్ఫుల్ ఆర్మీ అయిన ఇజ్రాయెల్ ఆర్మీ కంటే 25% ఎక్కువ. అయితే రిక్రూట్మెంట్ లో మనం చూసుకుంటే అదనంగా 2015 నాటికి ఐఎస్ఐఎస్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని రిక్రూట్ చేసుకున్నారు. అందులో దురదృష్టవశాత్తు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 66 మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఐఎస్ఐఎస్ రెండో పన్నాగం చూసుకుంటే ఇది ఎంత యూనిక్ స్ట్రాటజీ అంటే ఈ స్ట్రాటజీ వల్లే ఐఎస్ఐఎస్ ఎలాంటి ప్రాపర్ సెటప్ లేకున్నా కూడా ప్రో యాక్టివ్ గా ఉంది. ఇందులో భాగంగా ఐఎస్ఐఎస్ కేవలం సిరియా ఇంకా ఇరాక్ లో ఫిజికల్లీ కాన్సన్ట్రేట్ గా ఉన్నప్పటికీ అతి దూర ప్రాంతాల్లో కూడా లైక్ ఫ్రాన్స్, స్వీడన్, యుఎస్ఏ ఇంకా ఇతర దేశాల ప్రజలను తప్పుదోవ పట్టించి బ్రెయిన్ వాష్ చేసి వారిని క్రూరాతి క్రూరమైన టెర్రరిస్ట్ లాగా మార్చుతున్నారు. ఆ స్ట్రాటజీ పేరే లోన్ వుల్ఫ్ అటాక్. 2016న అమెరికాలోని ఓర్లాండో అనే ప్రాంతంలో ఒకే ఒక్క ఐఎస్ఐఎస్ తీవ్రవాది నైట్ క్లబ్ లో ఓపెన్ ఫైరింగ్ చేసి 49 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. దాదాపు 58 మంది గాయాల పాలయ్యారు. అదే సంవత్సరం ఫ్రాన్స్ లో బసిల్ దే పెరాడోలో కూడా ఐఎస్ఐఎస్ తీవ్రవాది ట్రక్కుతో 86 మందిని పొట్టన పెట్టుకున్నాడు. దాదాపు 434 మంది ఈ దాడిలో గాయాల పాలయ్యారు. అలాగే 2017లో యూకేలో ఫేమస్ పాప్ సింగర్ అరియానా గ్రాండ్ కాన్సర్ట్ లో ఒక సూసైడ్ బాంబర్ అతనితో పాటు 22 మందిని బలి తీసుకున్నాడు. 239 మంది గాయాల పాలయ్యారు. ఈ దాడులన్నీ కూడా చేసింది ఐఎస్ఐఎస్ కు సంబంధించిన లోన్ వుల్ఫ్లే. ఎందుకంటే ఈ దాడులు జరిగిన తర్వాత అవి చేసింది మేమే అని చెప్పి ఆ దాడి చేసిన వ్యక్తులను పబ్లిక్ గా పొగడ్తలతో ముంచేశారు ఈ ఐఎస్ఐఎస్ కు సంబంధించిన వ్యక్తులు. ఐఎస్ఐఎస్ లో ఇలాంటి లోన్ వుల్ఫ్ల ఆర్మీనే ఉంది. ఆ యదవులు ఎంత పవర్ఫుల్, ఎంత క్రూరమైన వాళ్ళంటే యూరోప్ లో ఎన్నో దేశాలలో 1200 కంటే ఎక్కువ మందిని పొట్టను పెట్టుకున్నారు. అయితే వీళ్ళు ఈ దాడులన్నీ చేసింది ఐఎస్ఐఎస్ వ్యక్తులతో ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ అవ్వకుండా. ఎస్, నిజం. బేసిక్గా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వీళ్ళు వేరే దేశానికి వచ్చి అక్కడ మనుషులకు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళతో తీసుకెళ్లడం అది అయ్యే పని కాదు, రిస్కీ ప్రాసెస్. కాబట్టి మతం ముసుగులో ఆన్లైన్లోనే మెల్లగా జనాలను లోబర్చుకొని వారికి బ్రెయిన్ వాష్ చేసి ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకున్నా కూడా వారి సంస్థల్లో భాగమయ్యేలా చేస్తున్నారు. ఆ విధంగా క్రూర మృగాలైన ఆ వ్యక్తులు ఎలాంటి దేశభక్తి, కనికరం లేకుండా వారి దేశంలోనే లోన్ వుల్ఫ్ దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారు.
లోన్ వుల్ఫ్ అటాక్ ఏంటంటే ఇందాక చెప్పినట్లు ఆన్లైన్ ద్వారా రాడికలైజ్ అయిన వ్యక్తి అంటే బ్రెయిన్ వాష్ అయిన వ్యక్తి అతని దేశంలోనే అతను చేసే దాడికి సంబంధించిన పూర్తి ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ అతనే చూసుకుంటాడు. CNN రిపోర్ట్స్ ప్రకారం ISIS వాళ్ళు ఈ లోన్ వుల్ఫ్ అటాక్ లో మాస్టర్ అవ్వాలని చూస్తున్నారు. అందుకోసమే ఫౌండర్ అండ్ లీడర్ బగ్దాదీ చనిపోయినప్పటికీ ఈ ISIS దాడులు ప్రపంచమంతటా జరుగుతున్నాయి. ఆ విధంగా వారు అనుకున్న ఉగ్రవాద ఎజెండాని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, అన్ని విన్న మీరే చెప్పండి, ISIS వేసే ఇలాంటి ఎత్తుగడులు దాడులు ఇవన్నీ కూడా మనం కానీ లేక అగ్రదేశాలు కానీ అసలు ఆపగలమా? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్.